అలకనంద కిడ్నీ రాకెట్ విషయంలో అసలేం జరిగింది? ప్రభుత్వం కమిటీ వేసేంతగా అక్కడేం జరిగింది? ఈ ఘటనపై డిఎంహెచ్ఓ ఏమంటున్నారు? నిందితులెవరు, బాధితులెవరు? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? హావ్ ఎ లుక్. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ బండారం. వైద్యారోగ్య పోలీసు శాఖల దాడులు, పట్టుబడ్డ ఇద్దరు దాతలు, గ్రహీతలు. ఎంతకాలంగానూ జరగట్లేదు డిఎంహెచ్ఓ. రాకెట్ సమాచారమిస్తే తక్షణ చర్యలు. అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిజానిజాలు బయటపెట్టేందుకు కమిటీని నియమించింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అలకనంద ఆసుపత్రిని పరిశీలించిన కమిటీ గాంధీ ఆసుపత్రిలో బాధితులను విచారించింది. ఎంత డబ్బులు ఆశ చూపారు ఆరా తీశారు అధికారులు. కమిటీలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్మయ్, యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ ఉండగా ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వం వహిస్తున్నారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నది ఎవరు? డీటెయిల్స్ తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటికే అలకనంద హాస్పిటల్ గుర్తింపును రద్దు చేశామన్నారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. ఇద్దరేమో డోనార్స్, అందులో ఇద్దరేమో రెసిపియెంట్స్, అంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళు పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి వచ్చారు, ఆ తర్వాత ఏమో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకేమో ట్రాన్స్ప్లాంట్ చేశారు అనేది మనం యాక్చువల్గా మనం హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ చేసేంత కెపాసిటీ ఉన్న హాస్పిటల్ కాదని 9 బెడెడ్ హాస్పిటల్, అది చిన్న హాస్పిటల్. ఒక సర్జను, ఒక జనరల్ ఫిజిషియన్, వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చాం. ఇదిలా ఉంటే ఈ ఆసుపత్రి ఇటీవలే అనుమతులు తీసుకుందని, దీంతో ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో కిడ్నీ రాకెట్ జరగటం లేదని అన్నారు డిఎంహెచ్ఓ. ఇలాంటి వ్యవహారాలేవైనా ఉంటే తమ దృష్టికి తెచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని, కిడ్నీ రాకెట్ నిర్వహణ చట్ట ప్రకారం తప్పని అన్నారు డిఎంహెచ్ఓ. ఇదిలా ఉంటే గతంలో చనిపోయిన వారిది కిడ్నీ మార్పిడి వ్యవహారం కాదని, ఇప్పటికైతే ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలను గాంధీ ఆసుపత్రిలో ఉంచి కమిటీ ఆధ్వర్యంలో వారి ఆరోగ్య పరిరక్షణ చేస్తున్నామని అన్నారు డిఎంహెచ్ఓ. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నలుగురు కూడా స్టేబుల్గా ఉన్నారండి. మనం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్తో, గాంధీ హాస్పిటల్లో సివిల్ సర్జన్ ఆర్ఎంఓతో కూడా నేను మాట్లాడాను. మన వాళ్ళని పంపించాము, టీముని కూడా పంపించాము. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు టీము. వాళ్ళకి అంతా కూడా సవ్యంగా, అంటే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి డోనార్స్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదే రకంగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మాత్రం టోటల్గా ప్రోటోకాల్ ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే 1వ తారీఖు నాడు కూడా జరిగింది అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఒక ఇది ఉంది. ఎవరు మనకు ఒక రిపోర్టరు ఒక ఇది చూపించారు. దానిలో ఏంటంటే కొలిసిస్టెక్టమీ, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే దానికి ఆపరేషన్ చేశారు. ఆ కేసు సీరియస్ అయితే ఇక్కడ నుంచి రిఫర్ చేశారు, వేరే హాస్పిటల్లో చనిపోయారని చెప్పి తెలిసింది. అంతేగాని అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు అది. అయితే ఆర్థిక పరమైన సమస్యల కారణంగా తమిళనాడు, కర్ణాటకకు చెందిన ఇద్దరు వితంతువులు ఈ కిడ్నీ అమ్మినట్టు ఒప్పుకున్నారని చెప్తున్నారు అధికారులు. ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు తీసుకొచ్చి కిడ్నీ రాకెట్ నిర్వహిస్తున్నారని అంటున్నారు. అలకనంద ఆసుపత్రికి సంబంధించి ఒక ప్లాస్టిక్ సర్జన్ కు మాత్రమే గుర్తింపు ఉందని, నిజానికి ఆ ప్లాస్టిక్ సర్జనే ఈ సర్జరీ చేశారా లేదా ఆరా తీస్తున్నామని, అనుమతి లేకున్నా ఇలాంటి సర్జరీలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని అంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఈ ఆసుపత్రి యజమాని విషయంలోనూ తాము మరింత లోతైన పరిశోధన చేయనున్నామని అంటున్నారు డిఎంహెచ్ఓ. ఆయనకి ప్రొప్రైటర్గా ఇచ్చాము. అక్కడ వేరే డాక్టర్ల పేరుతో వాళ్ళ సర్టిఫికెట్స్ పెట్టి అప్లై చేస్తారు, వాళ్ళకి ఇచ్చాము మనం పర్మిషన్ ప్రాక్టీస్ చేయడానికి. అంతే తప్పితే సుమంత్కి ఇవ్వలేదు. గుంటుపల్లి సుమంత్ అనే అతను అక్కడ ప్రొప్రైటర్, మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. అతను డాక్టర్ కాదు, మనకు సబ్మిట్ చేయలేదు. అతను డాక్టర్ కోర్సు చేసినటువంటి సర్టిఫికెట్స్ కానీ ఏమీ సబ్మిట్ చేయలేదు. కిడ్నీ మార్పిడికి అత్యంత కీలకం ఆయా ఆసుపత్రుల్లోని అధునాతనమైన థియేటర్లేనని, వాటిని చూసి తాము అనుమతులిస్తామని, ఒకరి నుంచి మరొకరికి అవయవ మార్పిడి చేయటం అదేమంత తేలికైన విషయం కాదని, ఇరువురి ఆరోగ్యానికి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని బిగ్ టీవీతో అన్నారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు.